హాయ్ గైస్, ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. ఈరోజు మనం వెయిట్ లాస్ గురించి మాట్లాడుకుందాం. 10 kgs ఆఫ్ వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం చేయాలి, అసలు డైట్ ఎలా మెయింటైన్ చేయాలి, వర్కౌట్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, సప్లిమెంట్స్ ఏవైనా వాడాలా, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం సైంటిఫిక్గా మీకు ఈజీగా అర్థమయ్యేలా డిస్కస్ చేసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మంచి కాఫీ తీసుకొని చిల్ అవుతూ ఈ వీడియోని ఎంజాయ్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ థింగ్ ఫస్ట్, అసలు మన బాడీ నుంచి ఫ్యాట్ ఎలా వెళ్తుందనే బేసిక్ సైన్స్ని మనం అర్థం చేసుకుందాం. ఒక మనిషి బతికుండాలంటే జస్ట్ సర్వైవ్ అవ్వడానికి మన బాడీ అన్నది ఎనర్జీని స్పెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే మన బాడీలో కిడ్నీస్ అవ్వచ్చు, లివర్ అవ్వచ్చు, హార్ట్ అవ్వచ్చు, ఇలా ప్రతి ఆర్గాన్ ఫంక్షనింగ్కి చాలా ఎనర్జీ ఖర్చు అవుతుంది. ఈ ఎనర్జీని క్యాలరీస్ అనే యూనిట్ రూపంలో మెజర్ చేస్తారు. ఈ క్యాలరీస్ అనే పేరు మీరు తరచూ వింటూనే ఉంటారు. ఈ రెస్టింగ్ ఫేస్లో మన బాడీ ఖర్చు పెట్టే క్యాలరీస్ని రెస్టింగ్ మెటబాలిక్ రేట్ అంటారనమాట. నెక్స్ట్ మనం చేసే ఫిజికల్ యాక్టివిటీస్, ఇందులో జిమ్ అవ్వచ్చు, మీరు ఆడే స్పోర్ట్స్ అవ్వచ్చు, సైక్లింగ్ అవ్వచ్చు, జాగింగ్ అవ్వచ్చు, వాకింగ్ అవ్వచ్చు, వీటన్నిటిని కలిపి ఫిజికల్ యాక్టివిటీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ అంటారనమాట. ఇందులోనే నీట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. దీని గురించి మనం సపరేట్గా ఒక వీడియోలో మాట్లాడుకుందాం. నెక్స్ట్, థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్. మనం తినే ఫుడ్ని ప్రాసెస్ చేయడానికి కూడా మన బాడీ అన్నది ఎనర్జీని స్పెండ్ చేస్తుందన్నమాట. దీన్ని థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్ అంటారు. ఈ మూడింటిని ఆర్ఎంఆర్, ఫిజికల్ యాక్టివిటీ ఎనర్జీ ఎక్స్పెండిచర్, అండ్ థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్ని కలిపి మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటారు. దీన్నే TEE అని కూడా అంటారనమాట, అంటే టోటల్ ఎనర్జీ ఎక్స్పెండిచర్. ఈ మూడిట్లో మన బాడీ దేనికి ఎంత ఎనర్జీ స్పెండ్ చేస్తుందో తెలుసా? ఆర్ఎంఆర్ అంటే రెస్టింగ్ మెటబాలిక్ రేట్కి ఆల్మోస్ట్ 60 నుంచి 70% ఎనర్జీని స్పెండ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, ఫిజికల్ యాక్టివిటీ ఎనర్జీ ఎక్స్పెండిచర్. దీనికోసం మన బాడీ 15 నుండి 30% ఆఫ్ ఎనర్జీని స్పెండ్ చేస్తుంది. లాస్ట్ లో థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్ ఏదైతే ఉందో దానికోసం 10% ఆఫ్ ఎనర్జీని స్పెండ్ చేస్తుంది అనమాట. ఈ మూడింటిని కలిపి మనం ఏదైతే మెయింటెనెన్స్ క్యాలరీస్ అని చెప్పుకున్నామో, ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. మనం ఎప్పుడైతే ఈ మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే తక్కువ క్యాలరీస్ ని మన బాడీకి ఫీడ్ చేస్తామో, అప్పుడు క్యాలరీ డెఫిసిట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యి మన బాడీలో ఉన్న అడిషనల్ ఫ్యాట్ బయటికి వెళ్తుంది అనమాట. దీన్నే ఫ్యాట్ లాస్ అంటాం. ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. చాలా మంది వెయిట్ లాస్ ని ఫ్యాట్ లాస్ ని ఒక్కటే అనుకుంటారు, కానీ చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. ఈ వెయిట్ లాస్ లో ఎప్పుడైతే మీరు ఫ్యాట్ తో పాటు మజిల్ ని కూడా కోల్పోతారో దాన్ని వెయిట్ లాస్ అంటారు. ఇది చాలా డేంజర్. ఎందుకంటే మనం మజిల్ లాస్ అయినప్పుడు మన స్ట్రెంగ్త్ కోల్పోయి మన మెటబాలిజం అన్నది డౌన్ అవుతుంది అనమాట. దీని వల్ల లాంగ్ రన్ లో చాలా హెల్త్ ఇష్యూస్ ని ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి. ఫ్యాట్ లాస్ అంటే మన బాడీ మజిల్ మాస్ ని రిటైన్ చేసుకుంటూ ఉట్టి ఫ్యాట్ ని మాత్రమే బయటికి పంపించడం. ఇది ఒక హెల్తీ వే ఆఫ్ డూయింగ్ వెయిట్ లాస్. ఈ ఫ్యాట్ లాస్ అవ్వడానికి డైట్ ఎలా మెయింటైన్ చేయాలో చూద్దాం. సో మీరు డైట్ అనేసరికి చాలా తక్కువ తింటూ ఉంటారు అనమాట. అది అస్సలు మంచిది కాదు. మన మెయింటెనెన్స్ క్యాలరీస్ ఏవైతే ఉంటాయో ఇవి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి. మన వెయిట్ ని బట్టి కొంతమందికి 2000 ఉండొచ్చు, కొంతమందికి 2500 ఉండొచ్చు, కొంతమందికి 3000 కూడా ఉండొచ్చు అనమాట. సో మన మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే డైట్ లో ఉన్నప్పుడు జస్ట్ 10 నుంచి 15% మాత్రమే మనం రెడ్యూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యాలరీ బడ్జెట్ లో మనం ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ ని అకామిడేట్ చేసుకోవాలన్నమాట. ప్రోటీన్ విషయానికి వస్తే మన మజిల్ ని రిటైన్ చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ మీరు ప్రోటీన్ ని కేటగరైజ్ చేసుకోండి. మన బాడీ వెయిట్ ప్రకారం 1.5 గ్రామ్ నుంచి 2 గ్రామ్ పర్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్ ప్రోటీన్ ఉండేలా చూసుకోవడం మంచిదన్నమాట. నెక్స్ట్, ఈ ఓవరాల్ క్యాలరీస్ లో 25% మాత్రమే ఫ్యాట్స్ ని పెట్టుకోండి. రెస్ట్ ఆఫ్ ద క్యాలరీస్ ని మొత్తం కార్బోహైడ్రేట్స్ తో అకామిడేట్ చేసుకోండి. ఇక ఎక్సర్సైజ్ విషయానికి వస్తే చాలా మంది వెయిట్ లాస్ లో తక్కువ తింటూ ఉట్టి కార్డియో మాత్రమే చేస్తూ ఉంటారన్నమాట. ఇది ఏం మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఈ ప్రాసెస్ లో ఒక్కోసారి మజిల్ లాస్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. సో ఎక్సర్సైజ్ లో మనం ఫస్ట్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కి ప్రయారిటీ ఇవ్వాలన్నమాట. మనం ఎప్పుడైతే వెయిట్స్ లిఫ్ట్ చేస్తామో మన మజిల్ మాస్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. దీనివల్ల మన మెటబాలిజం కూడా పెరుగుతుందన్నమాట. మన బాడీలో ఎంత ఎక్కువ మజిల్ ఉంటే అన్ని ఎక్కువ క్యాలరీస్ మనం బర్న్ చేస్తూ ఉంటాం. వెయిట్ లాస్ విషయానికి వస్తే కార్డియో అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ రెండు కలిపి చేస్తే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట. ఇకపోతే సప్లిమెంట్స్. నేను చెప్తున్నా కదా, ఫ్యాట్ లాస్ అవ్వడానికి ఎలాంటి సప్లిమెంట్స్ అక్కర్లేదు. చాలా మంది ఫ్యాట్ లాస్ లో ఫ్యాట్ బర్నర్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇది చాలా డేంజర్, అస్సలు యూజ్ చేయకండి. ఒకవేళ మీ డైట్ లో సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, ఎస్పెషల్లీ వెజిటేరియన్స్ కి దొరకడం కొంచెం కష్టం అనమాట. అలాంటి టైంలో ఈ వే ప్రోటీన్ అనే సప్లిమెంట్ ని మాత్రమే యూజ్ చేయండి. ఇది కూడా మ్యాండేటరీ కాదు, జస్ట్ మీకు సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఫుడ్ నుంచి దొరకకపోతే మాత్రమే యూజ్ చేయండి. ఫైనల్లీ మన ఇంపార్టెంట్ టాపిక్, 10 kgs వెయిట్ లాస్
లాస్ అవ్వాలంటే ఎంత టైం పడుతుంది? ఒక మనిషి హెల్తీ వేలో వెయిట్ లాస్ అవ్వాలంటే వారానికి 1 to 1.5% మాత్రమే తగ్గాలన్నమాట. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మనం ఒక 100 kg మనిషిని తీసుకుంటే వారానికి 1 లేదా 1.5 kg మాత్రమే తగ్గాలి. ఆ వెయిట్ తగ్గుతున్న కొద్దీ ఈ హెల్తీ పర్సెంటేజ్ వాల్యూ కూడా డ్రాప్ అవుతూ వస్తుంది. ఈ విధంగా చూసుకుంటే 100 kgల మనిషి 10 kgలు తగ్గడానికి 3 నెలల వరకు టైం పడుతుంది అనమాట. యూట్యూబ్ లో ఈ మధ్య చాలా ఫేక్ వీడియోస్ జస్ట్ ప్రమోషన్ కోసం మాత్రమే పెడుతూ ఉంటారు. నెలకు 10 kgలు తగ్గినట్టు, 2 నెలలకు 30 kgలు తగ్గినట్టు. ఇవన్నీ చూసి మోసపోయి మీరు మాత్రం ట్రై చేయకండి. ఎందుకంటే దీని వల్ల చాలా నెగిటివ్ హెల్త్ ఇష్యూస్ వస్తాయన్నమాట. వీటి వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. వెయిట్ లాస్ అన్నది స్లోగా అయినప్పుడే అది హెల్తీగా సస్టైనబుల్ గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.